నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. అది చెప్పేసిన తర్వాత మనం తర్వాత విషయాలు మాట్లాడదాం. వీడియో ఒక 15 to 20 minutes ఉండొచ్చు. చూడండి, మీకు క్లారిటీ వస్తుంది మార్కెట్ మీద అసలు ఏంటి, ఎవరు సక్సెస్ అవుతాం, ఏంటి, ఎలా చేస్తే సక్సెస్ అవుతాం అనే దాని గురించి. సో మార్నింగ్ ఈరోజు మనం 2 trades ఇచ్చాం. సో 100 points డైలీ టార్గెట్ కదా, వన్ మంత్ ప్రీమియంలో. సో చూడండి, 100 points, నెక్స్ట్ 60 points ఇచ్చింది. ఎవరైతే బుక్ చేసుకోలేదో మళ్ళీ అగైన్ 50 points ఇచ్చింది, బుక్ చేసుకోమని చెప్పాను. ఇది పక్కన పెట్టేస్తే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే ఒకటే మార్గం, నేర్చుకోవడం. మీరు నేర్చుకుంటే మాత్రమే దీంట్లో ఏవైనా చేయగలరు. ఇది జోదం కాదండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది జోదం కాదు. ఒక రోజులో కోటీశ్వరుడు, లక్షాధికారులు అయిపోలేము. దీన్ని ఒక జాబ్లో ట్రీట్ చేయండి. ఒక జాబ్లో ట్రీట్ చేసి దీనికంటూ టైం ఇచ్చి దీని మీద మీరు టైం స్పెండ్ చేస్తే మంత్ ఎండ్కి ఎంతో కొంత ప్రాఫిట్లో ఉండొచ్చు. ఎప్పుడు మీరు సరైన రిస్క్ మేనేజ్మెంట్, ఒక సరైన స్ట్రాటజీని నమ్ముకుని మంత్ ఎండ్ వరకు ఒకే క్వాంటిటీ మెయింటైన్ చేస్తూ వెళితే మంత్ ఎండ్కి ఎంతో కొంత ప్రాఫిట్లో ఉండొచ్చు. లేదు, నేను ఒకే రోజు నాకు 1,00,000 వచ్చేయాలి, ఏదో హీరో జీరో కొడతాను, 20 రూపాయలది 100 రూపాయలు అయింది మొన్న, ఈరోజు కూడా అవుతుందేమో, ఇలాంటి భ్రమల్లో బతకొద్దు. ఓకే. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ మధ్య జరిగింది, చెప్పాలనిపించింది ఎందుకో. చాలామంది ఇలాగే ఉన్నారు. చూడండి, నాకు ఒక పర్సన్ మే నెలలో కాల్ చేశాడు. ఇది డిసెంబర్, ఇది నేను మే గురించి మాట్లాడుతున్నా. ఇది డిసెంబరు, నేను మే గురించి మాట్లాడుతున్నా. మే నెలలో ఫోన్ చేసి, నేను చాలా లాసెస్ అయిపోయాను, ఏం చేస్తే నేను రికవరీ చేయగలను అని అన్నాడు. సో నేనేమన్నానంటే 10 to 15 lakhs పోగొట్టుకున్నానని చెప్పాడు. 10 to 15 lakhs అనేది ఒక మిడిల్ క్లాస్ వాడికి పెద్ద అమౌంట్. ఆ 10 to 15 lakhs అనేది నువ్వు పోగొట్టడానికి 1 year పట్టింది అనుకోండి, నువ్వు సంపాదించడానికి 2 to 3 years పట్టచ్చు. ట్రేడింగ్లో డబ్బులు వచ్చేస్తాయి కదా. డబ్బులు వచ్చినా సరే ఒక రిస్క్ రివార్డ్ నువ్వు కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. ఒక ట్రేడ్కి ఈరోజు ఒక 100 క్వాంటిటీ వేసావు అనుకోండి, ఇదే 100 క్వాంటిటీ మంత్ ఎండ్ వరకు మెయింటైన్ చేసుకుంటూ పోవాలి. అప్పుడే నువ్వు మంత్ ఎండ్కి ప్రాఫిటబుల్గా ఉంటావు. ఈ ఒక ట్రేడ్కి 100 వేసి, ఇంకొక ట్రేడ్ 200 వేసి, ఇంకో ట్రేడ్ 300 వేసి, క్వాంటిటీ సైజు అటు ఇటు మార్చుకున్నా, స్టాప్ లాస్లు పెద్దవి పెట్టుకున్నా, లేదా ఎగ్జిట్ అవ్వకుండా హోల్డ్ చేసినా, ఎటువంటి చిన్న మిస్టేక్స్ చేసినా మనకి మంత్ ఎండ్కి లాసెస్లోనే ఉంటాం. సో టాపిక్ వస్తే, మే నెలలో వచ్చాడు, లాసెస్ అయిపోయినా అన్నాడు. ఒకటే రీజన్ ఏంటి, ఒకటే కారణం ఏంటి లాస్ అవ్వడానికి, మీరు నేర్చుకోకపోవడం. నేర్చుకోండి అన్న తర్వాత ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే, నేను ఒక 5 to 6 members దగ్గర నేర్చుకున్నాను, ఎక్కడ యూజ్ లేదు అన్నారు. ఓకే, సరే మీరు జాయిన్ అవ్వండి, మనం నేర్పించడంతో పాటు ట్రేడ్స్ కూడా ఇస్తాం, సపోర్ట్ ఇస్తాం అని చెప్పాం. సో ఆయన విన్నారు, వెళ్ళిపోయారు. దాని తర్వాత మళ్ళీ ఆగస్టులో వచ్చారు. ఆగస్టులో మెసేజ్ చేసి, నేను మళ్ళీ లాస్ అయిపోయాను అన్న అని పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ ఒకటే, నేర్చుకోండి, సేమ్ రిపీట్. మళ్ళీ సెప్టెంబర్లో ఫోన్ చేశారు, మళ్ళీ లాస్ అయిపోయాను, నేర్చుకోండి. మళ్ళీ నవంబర్లో కాల్ చేసి, నవంబర్లో ఫోన్ చేసినప్పుడు ఏమన్నానంటే, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టోరీ చెప్పుకొచ్చి, నేను 15 to 20 lakhs పోగొట్టాను ఈసారి. ఇప్పటివరకు 10 to 15, ఇప్పుడు 15 to 20 అయింది. ఇప్పుడు నా దగ్గర 1 lakh అప్పు తెచ్చాను, ఇప్పుడు 80,000 ఉంది. ఎవడో మాట విని 20,000 పోగొట్టేశాను అన్నాడు. నేను ఏం చెప్పానంటే, మీరు ఒక 1 week తర్వాత ఫోన్ చేసి ఈ 80లో ఇంకో 20 పోయిందని చెప్తారని చెప్పాను. ఆయన ఎగ్జాక్ట్ 1 week తర్వాత ఫోన్ చేసి 80లో 20 పోయిందని చెప్పాడు. సేమ్ మళ్ళీ నేను అదే చెప్పాను, నేర్చుకోండి అని చెప్పాను. ఇంకొకటి ఏం చెప్పారంటే, నేర్చుకోవడం అంటే నా దగ్గర జాయిన్ అవ్వమని కాదు. నా దగ్గర జాయిన్ అవ్వమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయను. ఎవడైనా సరే చెప్పేవాడు, నేర్పించేవాడు, మీకు చెప్పింది లైవ్లో ప్రూవ్ చేయగలిగితే, మీకు ట్రేడ్స్ ఇచ్చి చేయించగలిగితే, మీకు చెప్పిన సబ్జెక్ట్ మీద జాయిన్ అవ్వండి. ఎక్కడైనా పర్లేదు, ఎవరైనా ఏం కావాలి, మంచిగా ప్రాఫిటబుల్గా ఉండాలి. ఎవరైనా సరే ట్రేడర్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, అది ఎవరి దగ్గరైనా పోనీ, చివరికాడు ప్రాఫిటబుల్గా ఉంటే చాలు. పక్కోడు కూడా అదే కావాలి. లేదన్నా నేను నేర్చుకుంటానన్నారు. సో తర్వాత మళ్ళీ మాయం. తర్వాత రీసెంట్గా ఒక
నిన్న నిన్న మొన్న మెసేజ్ పెట్టారు. పెట్టి అన్న నేను మళ్ళీ లాస్ అయిపోయానంటే నాకు చిరాకు దొబ్బింది. చిరాకు దొబ్బి నేను ఫోన్ ఎత్తలే. రిప్లై ఇవ్వలేదు, ఫోన్ ఎత్తలేదు. ఫోన్ చేసి ఒక 20 టైమ్స్ ఫోన్ చేసిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేస్తే అన్న నేను లాస్ అయిపోయానన్నా అని చెప్పి, నీకు ఫోన్ చేసిన తర్వాత నేను ఎవరికో ఒక 1 lakh ఇచ్చానన్నా చేస్తాను అంటే, ఆడేమో నాకు 15,000 ఇచ్చి ఇప్పుడు మిగతా అమౌంట్ ఇవ్వట్లేదు, అది ఇవ్వాలి అంటే నన్ను 50,000 వెనక్కి పంపించావు అంటున్నాడు అని చెప్పి. డబ్బులు మీవి, బాగా గుర్తుపెట్టుకోండి. డబ్బులు మీవి. మీరు మీ చేతులతో చేసి పోగొట్టారనుకోండి, మీకు ఆ ఫీలింగ్ ఉండదు. పోగొట్టడం అంటే గుడ్డెద్దులాగా అటు ఇటు కొట్టేయడం కాదు. మీకంటూ ఒక స్ట్రాటజీ నేర్చుకుని దాన్ని బ్యాక్ టెస్ట్ చేసి అది అవుతుంటే పర్ఫెక్ట్ రిస్క్ మేనేజ్మెంట్తో చేసుకుంటూ వెళ్ళి అప్పుడుకి కూడా పోతే వి సాటిస్ఫై. మనం నేర్చుకున్నాం, దాని ప్రకారమే వెళ్ళాం. సో లాస్ వచ్చింది, నో ప్రాబ్లం, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎవడో తెలియని వ్యక్తికి డబ్బులు ఇచ్చేసి, అకౌంట్ హ్యాండ్లింగ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం మాట్లాడుతున్నానండి, తెలియని వ్యక్తికి డబ్బులు ఇచ్చేసి వాడు అసలు మీకు ట్రేడింగ్ ఏ చేశాడో లేక ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకున్నాడో మీకు తెలియకుండా వాడు ఏదో 1 month కింద పంపించాడు. నాకు ఒకరు కాదని చాలామంది ఇలా చెప్పారు. సో వైజాగ్లో ఎవరు ఇలాంటి వాళ్ళు ఉన్నారంట. సో పెద్ద కేసు కూడా అయింది, ఆయన జైల్లో ఉన్నారు చాలామంది చెప్పారు నాకు ఫోన్ చేసిన వాళ్ళు. సో ఇలా జరిగింది. ఇలా ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోండి. దాని తర్వాత ఏంటంటే, ఎవ్వడు కూడా ఊరకనే మీకు ఎవ్వడు ఏమీ చెప్పడు. అసలు ఎందుకు చెప్పాలి చెప్పండి? అసలు మీకు ఎందుకు ఊరకనే చెప్పాలి? మీరు ఏమన్నా మీరు ఆడికి ఏమన్నా మీరు డబ్బులు ఇచ్చారా? లేకపోతే మీకు ఏమైనా డప్పు ఉన్నాడా ఊరకనే చెప్పడానికి? ఎవ్వడు సమాజ సేవ చేయడండి మార్కెట్లో. ఎవ్వడికి అవసరం లేదు. ఒకవేళ సమాజ సేవ అని చెప్పి ఎవడన్నా చేస్తుంటే మీ దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తాడు. ఏం ఆశిస్తాడు సార్ అంటే, సింపుల్గా ఏమంటే ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి అంటాడు. ఈ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా ఏంటంటే డైలీ మార్కెట్లో 1, 2, 3, 4 ఇవి ఒక ట్రేడ్, ఇక్కడ నుంచి 2వ ట్రేడ్, ఇక్కడ నుంచి 3వ ట్రేడ్, ఈ 4 ట్రేడ్లు దొరుకుతాయి మార్కెట్లో మోస్ట్లీ. ఈ 4 ట్రేడ్లు కొట్టడానికి బదులు ఆడొక 10 to 15 ట్రేడ్స్ కొట్టేస్తాడు. ఎందుకు కొట్టేస్తాడంటే బ్రోకరేజ్ పోవడానికి. సో లేదు సార్ అలాంటి వాడు ఉన్నాడంటే మీరు ఒకటే అడగండి, ఏమంటారంటే మేము మీ బ్రోకరేజ్ యాప్లో చేయమండి, మీ బ్రోకరేజ్ యాప్లో మేము ట్రేడ్ చేయం, మీరు మంచోళ్ళు కదా మాకు ట్రేడ్స్ ఇవ్వండి అని అడగండి. ఏమంటాడు? మిమ్మల్ని తీసి పక్క పోమంటాడు. ఎందుకు పోమంటాడంటే, ఇంకొకటి ఏంటంటే వాడు సెలెక్ట్ చేసుకున్న బ్రోకరేజ్ యాప్ల్లో 100% బ్రోకరేజ్ వాడికే వెళ్ళాలి ఒక 3 to 6 months వరకు. దాని తర్వాత 60% బ్రోకరేజ్ వెళ్తుంది. సో మీరు రఫ్గా మీరు ఒక 10 to 12 ట్రేడ్స్ 15 ట్రేడ్స్ కొట్టి పడదొప్పున మీ దగ్గర నుంచి డైలీ ఒక 200 లేదా 300 వెళ్ళిపోతుంది. సో ఇది దృష్టిలో పెట్టుకునే వాళ్ళు చేస్తారు. అది తప్పేం కాదండి, అది కూడా తప్పు కాదు, ఎవరిది తప్పు కాదు. ఊరకనే ఎందుకు చెప్తాడు టైం అంతా వేస్ట్ చేసుకుని? వాడి దగ్గర స్టఫ్ ఉంటే వాడు ఊరకనే టైం వేసుకుని మీకు ఎందుకు చెప్పాలి? ఎవడో చెప్పడు. మీరు చెప్తారా? ఇప్పుడు మీరు కూడా చెప్పరు కదా. మీరు ఒక 20 lakhs పోగొట్టుకున్నారండి మార్కెట్లో, 20 to పోనీ ఒక 5 లక్షల నుంచి 10 లక్షలు పోగొట్టుకున్న తర్వాత మీరు ఒక మంచి స్ట్రాటజీ కనుక్కున్నారు. మీరు నేర్చుకున్నారో లేకపోతే మీకు మీరే ఓన్గా క్రియేట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్కి కానీ మీ పక్కింటోడికి కానీ ఊరకనే చెప్పం కదా, చెప్పరు, ఎవ్వరో చెప్పరు. ఎందుకు చెప్పాలి? సో దేనికి కష్టం తగ్గిన ప్రతిఫలం ఆశిస్తారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు మీరు ఒక మెకానిక్ అనుకోండి, ప్రాబ్లం వచ్చిన ప్రతి బైక్కి ఫ్రీగా చేసి పంపించేస్తారా? మీరు పే చేయించుకుంటారు కదా, డబ్బులు తీసుకుంటారు కదా. అలాగే ఇది కూడా వాడు కష్టపడ్డాడు, నేర్చుకున్నాడు, వాడు కూడా ప్రైస్ పెట్టుకుంటాడు. సో ఇక్కడ అంతా ఏంటి అంటే, నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, తెలియకుండా మీరు ఎంత చేసినా డబ్బులు పోతాయి. మీరే కాదు, నేను చేసినా పోతాయి. నేనేమంటున్నానంటే నేర్చుకోండి. కొంపదీసి ఇప్పుడు మీ దగ్గర జాయిన్ అవ్వమంటారని అడుగుతారేమో, నాకు అవసరం లేదండి. మీరు ఎవరి దగ్గరైనా జాయిన్ అవ్వండి, నా సలహా అనుకోండి. ఎవరి దగ్గరైనా జాయిన్ అవ్వండి. మీరు ఏం అడగాలంటే, నేను మీ దగ్గర జాయిన్ అవుతున్నాను కదా, మీరు నాకు ఒక కోర్స్ చెప్తున్నారు కదా, ఆ కోర్స్ని మీరు మాకు ఏదైతే సబ్జెక్ట్ చెప్పారో దాన్ని మీరు లైవ్లో ప్రూవ్ చేయగలరా, మాకు ట్రేడ్స్ ఏమైనా ఇవ్వగలరా అని అడగండి. అలా అడిగినప్పుడు వాడు ఓకే అన్నాడు అనుకోండి, జాయిన్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చు. లేదు
నేను జస్ట్ కోర్స్ చెప్పేసి వదిలేస్తాను, మీరే బ్యాక్ టెస్ట్ చేసుకుని మీరే చేసుకోవాలంటే అవసరం లేదు, పక్క పోమనండి. ఓకేనా? సో మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే ఒకటే, మీరు ట్రేడ్ చేయడం తప్ప వేరేది ఏమి ఉండదు, నేర్చుకోవడం తప్ప ఏమి ఉండదు. మీరు నేర్చుకోకుండా ట్రేడ్ చేస్తే డబ్బులు పోతాయి, ఊరకనే పోతాయి, ఊరకనే. ఒకరోజు పట్టొచ్చండి, ఒకరోజు సరదాగా. ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ పడింది కదా, మార్కెట్ ఎందుకు రీజన్ లేకుండా పడిపోయింది ఇది. సో ఎవరు ట్రేడ్ చెయ్యం, నేనైతే ట్రేడ్ చేయనండి ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడైతే ట్రేడ్ చేయను, ఇది పడింది మార్కెట్, కానీ ఈ ట్రేడ్ చేస్తా. ఇక్కడ నుంచి పడింది చేయను, ఇక్కడ నుంచి చేస్తా. సో ఈ రీజన్ తెలియకుండా మీరు ఎవరో కళ్ళు మూసుకొని కొట్టారనుకోండి, పుట్ సైడ్ తెలియకుండానే ప్రాఫిట్ వస్తుంది మంచిగా. ఆ రోజు ప్రాఫిట్ వచ్చిందని చెప్పి మీరు ఏం కొడతారు, టప్పు కొట్టుకుంటూ పోతే మంత్ ఎండ్కి లాస్లో ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, రోజులో కాదు, మనం మంత్ ఎండ్కి చూసుకోవాలి. దీన్ని ఒక జాబ్లో ట్రీట్ చేయండి, జోతం కాదు ఇది. దీనికంటూ టైం ఇవ్వాలి, దీని ముందే కూర్చోవాలి. ఎక్కడో నేను ఏదో పని చేసుకుంటాను, ఎవడో పంపిస్తే టక్కని చూసుకొని కొనేస్తాను, అవ్వదండి, అవ్వని పనులు. ఓకేనా? మీకంటూ క్లారిటీ ఉంది ఫస్ట్ మార్కెట్ మీద. సో జనం అంతా ఏంటంటే ఊరకనే డబ్బులు వచ్చేయాలి, ఊరకనే డబ్బులు రావండి. ఊరకనే మినిమం మీరు టైం కూడా దీని మీద పెట్టలేకపోతే ఏమి రాదు, డబ్బులు రావు. డబ్బులు మొత్తానికి రావంటే స్టాక్ మార్కెట్లో డబ్బులు వస్తాయి, కానీ ఏంటంటే మనం అంటే దీనికి టైం కేటాయించాలి. ఓకే? ఇప్పుడు చూడండి, నేను సింపుల్గా చూపిస్తాను మీకు, ఎందుకు అలా అంటున్నానో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మన దగ్గర స్టూడెంట్ చూడండి, ఇక్కడ ఏమిట్టారు, 65 పాయింట్స్ క్యాప్చర్ చేశాను అని చెప్పి 65 పాయింట్స్ ఫస్ట్ ట్రేడ్ ఇది, 65 పాయింట్స్ క్యాప్చర్ చేశాను అన్నారు. దీని తర్వాత ఇంకొక స్టూడెంట్ చూడండి ఏమన్నాడు, 34 పాయింట్స్ క్యాప్చర్ చేశాను అన్నాడు. ఇంకొక స్టూడెంట్ ఏమన్నాడు చూడండి, 30 పాయింట్స్ మాత్రమే క్యాప్చర్ చేశాను అన్నాడు. మనం నిన్న ట్రేడ్స్ ఇవ్వలేదు కదా, సో 7K లాస్ అన్నారు, అది పక్కన పెట్టండి. ఓకే, మనం నిన్న లేవు, సో అంతకుముందు ఇచ్చాం. ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రాఫిట్ వచ్చినప్పుడు మొన్న మనం ట్రేడ్స్ ఇచ్చినప్పుడు 2000 ప్రాఫిట్ అయిపోయింది. కానీ తర్వాత రోజు ఏమైంది వీళ్ళకి, మనం ఏమి ఇవ్వలేదు, ఏమైంది, 7K లాస్ అయింది. ఎందుకు? ఇప్పుడు మీకు రానప్పుడు చేస్తే డబ్బులు పోతాయి అంటాను కదా, దీనికోసమే. పోయిందా? పోనీ. ఈరోజు చూడండి, చేయొద్దు, ఒకటే ట్రేడ్ చెప్పాం, 30 పాయింట్స్ క్యాప్చర్ చేయడం కూడా మీరు పర్ఫెక్ట్ టైంకి దీని మీద కేటాయించకపోతే డబ్బులు తీయలేరు. ఎక్కడో ఉండి చేసేద్దాం అనుకుంటే అవ్వదండి పని. ఓకే? సో బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ అసలు ఆలోచించుకోండి. అవతలోడు ప్లేస్లో మనం ఉంటే, ఇప్పుడు నా ప్లేస్లో మీరు ఉన్నారనుకోండి, అసలు నేనైతే ఏం చేద్దురు అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే, ఊరకనే చెప్పేద్దాం అనిపిస్తుంది, ఎందుకు మనం లాస్లో ఉన్నాం కదా అని అనిపిస్తుంది. నాకు అనిపించింది, నాకే కదా ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. నేను లాస్లో ఉన్నప్పుడు నాకు ఎవడో చెప్పినప్పుడు నాకు అది అనిపించింది, మనం నేర్చుకున్న తర్వాత ఊరకనే ఫ్రీగా చెప్పేయాలి ప్రతి ఒక్కడికి అని చెప్పి. కానీ ఒకసారి మనకు సక్సెస్ అయిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, ఇంత టైం మనం పెట్టినప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఫ్రీగా చెప్తే వాల్యూ ఉండదండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నాకని కాదు, మీరైనా ఎవరైనా సరే ఫ్రీగా చెప్తే వాల్యూ ఉండదు. ఇష్టం వచ్చిన టైంకి వస్తాడు, ఎందుకంటే అది ఏం ఎఫర్ట్ అక్కడ ఏం పెట్టలేదు కదా. సో అది ఏమనుకుంటాడు, ఈరోజు కాకపోతే రేపు అనుకుంటాడు. సో ప్రతిదానికంటూ ఒక రేట్ ఉంటేనే దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఎవరి దగ్గర నేర్చుకున్నా పర్లేదు, కానీ ఒకటే అడగండి, నేర్పిన దాన్ని మీరు ప్రూవ్ చేయగలరని అడగండి, అంతే. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఊరనే డబ్బులు రావు మార్కెట్లో. అకౌంట్ హ్యాండ్లింగ్లు అసలే ఇవ్వద్దు. మీ చేతులతో పోగొట్టినా పర్లేదు, కానీ ఒక వ్యాలిడ్ రీజన్తో, అది కూడా పోగొట్టమని చెప్పి అటు ఇటు కొట్టేయడం కాదండి, ఒక వ్యాలిడ్ రీజన్తో. ఓకే? ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవాలి. ఎందుకంటే నేను కోర్స్ చెప్పే ఇంట్రెస్ట్ లేదు. ఎవరికైనా సపోర్ట్ కావాలనుకుంటే, లాసుల్లో ఉన్నామండి, మీరు ఏమైనా సపోర్ట్ చేయగలరు మాకు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. ఓకే? థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.